ఉన్నాడన్నా ఎక్కడున్నాడన్నా నాకు ఎటు తెలుస్తుంది ఆయన ఎక్కడుండేది. పాకిస్తాన్లో టెర్రరిస్టులు కూడా కొంతమంది దొరికారు, ఈయన మాత్రం దొరకటం లే. ఆగ్రాన కరోనా హౌస్ గిఫ్ట్గా ప్రకటించినా ఎవరికి దొరకటం లే. అంత టాలెంట్ అతనికి ఉంది. చేసేది తప్పులు, దోపిడీ, తప్పించుకోబోయే దాంట్లో నంబర్ 1. అంతకుముందు నకిలీ పత్రాలు, ఇతర దేశాల పత్రాలు పెట్టినప్పుడు నేను కేసు పెడితే కింద కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు బెయిలీలే, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 2 నెలలు కనపడకుండా పోయినాడు. ఇప్పుడు దాదాపు 45 రోజులు అయిపోయింది. ఎక్కడున్నాడో తెలియదు. అది ఎందుకంటే అంత టాలెంట్ ఆయనకు ఉంది. చేసేవి ఘోరాలు, నేరాలు, తప్పించుకుపోయే నేర్పు కూడా ఆయనకు ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్ని పాపాలు చేస్తున్నాడో అవన్నీ ఒక పుస్తకం రాయాలి. ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి, మైనింగ్ స్కామ్ దగ్గర నుంచి, గ్రావెల్ నుంచి, శాండ్ నుంచి, ఒకటి కాదు ఆయన చేసిన టోల్ గేట్ల నుంచి, వీటన్నిటికీ అనుభవించక తప్పదు. పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే రెడ్డి గారు. ఎస్సీలు భూములు, బావులేటిపాడులో ఎస్సీలు, సర్వేపల్లిలో ఎస్టీలు, ఇటువంటి ఎన్ని నేరాలు అన్నీ చేసి ఆయన పాపానికి దాదాపు ఒక 25 మంది అన్ని డిపార్ట్మెంట్లో కలిసి అధికారులు సస్పెండ్ అయినారు, ఉద్యోగస్తులు సస్పెండ్ అయినారు. 25 మంది. మన టీడీపీ వాళ్ళు అయితే 5 సంవత్సరాల్లో ఎంతమంది జైలుకి పోయినాడో లెక్క తీయాలి. మా వాళ్ళు అన్యాయంగా దాడులు మా వాళ్ళ మీద చేసి కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన చరిత్ర అయింది. ఈరోజు పాపాలు అనుభవించక తప్ప.